ఈ భూమి మీద ఎంతో మంది పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు. ఆయన 101వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగువారు ప్రతి ఒక్కరూ ఆయన్ను స్మరించుకుంటున్నారు. పురాణాల్లోని రాముడు కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. కానీ ఏ తెలుగు ఇంటికి వెళ్ళి అడిగినా ఆ రూపాల్లో ఉన్న ఒకే ఒక్కడు తారక రాముణ్ణి చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే. వెండితెరపై ఆయన చెయ్యని పాత్ర లేదు. పౌరాణిక ఇతిహాసాల దగ్గర నుంచి జానపద సాంఘిక చిత్రాల వరకు అన్నీ చేసేశారాయన. సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్. తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహనీయుడికి నివాళులు అర్పించి సేవలను స్మరించుకుందామంటూ ట్వీట్ చేశారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధికి ఎన్టీఆర్ మారుపేరు అని, మంచి చేయాలి అనే తపనే ఎన్టీఆర్ ను మహానేతగా తీర్చిదిద్దింది అన్నారు. దేశంలోని మొట్టమొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని, పేదలకు కూడు గూడు ఇవ్వడమే అధికార పరమార్థము అని చంద్రబాబు తెలియజేశారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తాతయ్య తారక రామారావు గారే నాకు నిత్య స్ఫూర్తి అంటూ నివాళి అర్పించారు లోకేష్. ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి మార్గదర్శకమన్నారు హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ. నటుడిగా, నాయకుడిగా ఆయన కీర్తి అజరామరమన్నారు. 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద సోదరులతో కలిసి బాలకృష్ణ నివాళులర్పించారు. పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన నేత అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ అనే పేరు ప్రతి తెలుగువాడి మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి అందరూ కుటుంబ సభ్యులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం. ఆయన అభివృద్ధి, సంక్షేమ రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. పార్టీని మరి ఆయన అందరూ కూడా కార్యకర్తలు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని ముందు పార్టీని ముందుకు నడుపుతాము, తీసుకెళ్తామని ఈ సందర్భంగా అందరూ కూడా ప్రమాణం చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి. వారికి ఘన నివాళులు అర్పిస్తూ నందమూరి తారక రామారావు గారు ఒక పేరు, ఒక వ్యక్తి కాదు. వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు. చలనచిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు, దేవుడు నుండి రాక్షసుడి వరకు, నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు. అదేవిధంగా
వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు. ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అని అంటే తెలుగు వారికి ఒక ప్రత్యేక భాష, ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగు వారందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు. వారికి నా నివాళులు అర్పిస్తూ వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగు వారందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. అటు ఎన్టీఆర్ ఘాట్ వద్ద మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. मोबाइल साइड में मोबाइल